ఇక స్వేచ్ఛ చూద్దాం. స్వేచ్ఛలో ప్రధానంగా మనకి కనిపిస్తున్నవి బడా బెంగళూరు ఆర్సీబీ ఆల్రౌండర్ షో సాల్ట్ కోహ్లీ హాఫ్ సెంచరీలు గెలుపు ట్రాక్లో బెంగళూరు రాజస్థాన్పై ఈజీ విన్ మరోసారి మెరిచిన జైస్వాల్. ఇక ఢిల్లీ విజయాలకు బ్రేక్ పడింది. వరుస విజయాలకు ఢిల్లీకి బ్రేక్ పడింది కానీ నిన్న ఢిల్లీ మ్యాచ్లో కరుణ్ నాయర్ బ్యాటింగ్ గురించి ఒక అరగంట కాదు ఒక గంట చెప్పుకునే తక్కువే అండి. మాట్లాడదాం దాని గురించి, మనం చెప్తాం మీకు డీటెయిల్గా అనాలిసిస్ చేసేప్పుడు. ఇక ధరణి అవుట్, భూభారత్ ఇన్, 33 మాడ్యూళ్ల నుంచి 6 కుదింపు, సామాన్య రైతులకు అర్థమయ్యేలా కాలమ్స్, సందేహాలు సమస్యలకు ప్రత్యేక చాట్బోర్డ్, 6 ఏళ్ల తర్వాత భూ వివాదాల నుంచి విముక్తి, ధరణితో రైతులు సామాన్యులకు ఇబ్బందులు, గత ప్రభుత్వంలో అర్ధ వేళలోని మ్యుటేషన్లు అంట. సో బంగాళాఖాతంలోకి ధరణి కలపబోతుంది ఇవాళ నుంచి వీళ్ళు. కేటీఆర్ చుట్టూ భజన బ్యాచ్, వారు చెప్పిందే వింటున్న వర్కింగ్ ప్రెసిడెంట్, పనిచేసే కార్యకర్తలను దూరం పెడుతున్న వైనం, కింది స్థాయి నేతలను కలవనివ్వని కేటీఆర్ కోటరీ, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అదే తీరు, 24 గంటలు అందుబాటులో ఉంటానంటూ ప్రకటన, కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధం అంటున్న కేడర్, తీరు మార్చుకోవాలని పలువురు నేతల సూచన అంట. సో కేటీఆర్ చుట్టూ భజన బ్యాచ్ జరిగిందంట, చూద్దాం అది. ఇక బీఆర్ క్షుద్ర రాజకీయం, నాడు సోషల్ మీడియాపై కేసీఆర్ విమర్శలు, ఐఆమ్ ఏ ట్రోల్ పుస్తకం ప్రస్తావన, పాత్రికేయులందరూ చదవాలంటూ సలహా, ప్రతిపక్షంలో రాగానే దానికి విరుద్ధ ఆచరణ, ప్రభుత్వంపై విమర్శలకు అదే ప్రధాన వేదిక, కంచెగచ్చిబౌలి ల్యాండ్స్ వివాదంపై కూడా పోస్టులు అని చెప్పి ఒక ఆర్టికల్ రాశారు వీళ్ళు. ఇక రాజగోపాల్ రెడ్డి రచ్చ, ఇన్ఛార్జి మీనాక్షి ఆదేశాలు బేఖాతర్, సీఎం చేసిన సూచనలు బుట్టదాఖలు, మంత్రి పదవిపై సంచలన వ్యాఖ్యలు, జానారెడ్డి కారణంగానే ఆగిపోయిందని ఆరోపణ, ధృతరాష్ట్రుడితో పోలుస్తూ విమర్శలు, వ్యాఖ్యల వెనుక ఆయన ఉద్దేశం ఏంటి, అధిష్టానం నుంచి పిలుపు తప్పదా? చూడాలి, ఇది చాలా సీరియస్ మ్యాటర్. మరి ఇది ఎందరో వెళ్తా చూడాలి. ఇక బయటపడేది ఎట్లా, కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై అధికారుల మంతనాలు, ప్రత్యామ్నాయాలపై న్యాయ నిపుణుల సుదీర్ఘ చర్చలు, ఢిల్లీలో సీనియర్ అడ్వకేట్లు సంప్రదింపులు, సుప్రీంకోర్టు విచారణపై సీఎస్ ఆఫీసర్ల ఫోకస్. ఈ పని చేసే ముందు ఉండాలి. మీరు రాత్రి 40-50 జేసీబీలు వేసుకెళ్ళి చదువు చేసేసారు కదా, ఆ పని మీరు చేసే ముందు ఉండాలి. ఎవరేం చేస్తారే అనుకుంటే ఇట్లానే ఉంటుంది. మెట్రో స్పీడప్, ఉత్సాహంగా ముందుకొస్తున్న భూ యజమానులు, 212 కోట్ల నష్టపరిహారం పంపిణీ చేశాం, స్థానికుల సహకారాలతో ముందుకెళ్తున్నాం, హైదరాబాద్ మెట్రో ఎండి డాక్టర్ ఎన్వీఎస్ రెడ్డి.